అందరికీ నమస్కారం. ఆకాశం టీవీ టాప్ 10 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. సీతారాం ఏచూరి కన్నుమూత. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాసను విడిచారు. గత నెల 19న తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరిన ఆయన చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు. సీతారాం ఏచూరి పూర్తి పేరు ఏచూరి సీతారామరావు. 1952 ఆగస్టు 12న జన్మించిన ఆయన 1975 నుండి సిపిఎం పార్టీలో పనిచేస్తున్నారు. ఆయన మృతి పట్ల కమ్యూనిస్టు పార్టీల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వర్గీయులు రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. దాడి ఘటనలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. గత 2 రోజులుగా ఇరువురు ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అరెస్ట్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించడంతో పాటు తన వర్గీయులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడంతో పోలీసులు ఎమ్మెల్యే గాంధీని అరెస్ట్ చేశారు. ముందుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడి నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యేల మధ్య మాటల మంటలు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పిఎస్సి చైర్మన్ గా అరికపూడి గాంధీని నియమించడంతో వివాదం రాచుకుంది. ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకున్నారు. తనపై దాడిని కౌశిక్ రెడ్డి వలసవాదుల దాడిగా అభివర్ణించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లికార్జున ఖర్గేను కలిసిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తెలంగాణ పీసీసీ చీఫ్ గా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తానని అన్నారు. మహేష్ గౌడ్ మల్లికార్జున ఖర్గే అభినందించారు. ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరపేట కనుమ రోడ్డుపై కారు బైకును కంటైనర్ ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్ కలకడ నుంచి చెన్నైకి టమాటా లోడుతూ వెళ్తూ ఉండగా లారీ అదుపు తప్పి కారును ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. మంకీ పాక్స్ కేసుల నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్. దేశ రాజధాని ఢిల్లీలో మంకీ పాక్స్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ విమానాశ్రయంలో మెడికల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా ఏర్పాటు చేసి స్క్రీనింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వైద్యాధికారులు వెల్లడించారు. వ్యాధి లక్షణాలున్న అనుమానితులుంటే వారిని క్వారంటైన్ లో ఉంచుతామని తెలిపారు. సినీ గేయ రచయిత గురుచరణ్ కన్నుమూత. తెలుగు సినీ గేయ రచయిత గురుచరణ్ కన్నుమూశారు. సినీ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి దగ్గర శిష్యరకం చేసిన గురుచరణ్ ఎన్నో మధురమైన పాటల్ని రాశారు. ఆయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ సంతాపం ప్రకటించింది. ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు ప్రక్రియ వేగవంతం. ప్రకాశం బ్యారేజ్ లో ఇసుక బోట్లు కొట్టుకొచ్చిన ఘటనలో అధికారులు బోట్ల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశారు. క్రేన్ సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నం చేసినా విఫలం కావడంతో కట్టర్ల ద్వారా బోట్లను విచ్ఛిన్నం చేసి శకలాలను తొలగిస్తున్నారు. మరో 2 రోజుల్లో తొలగింపు ప్రక్రియ పూర్తవుతుందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. ప్రధాని మోడీని కలిసిన పారా ఒలింపిక్స్ పతక విజేతలు. ప్యారిస్ వేదికగా జరిగిన పారా ఒలింపిక్స్ లో సత్తా చాటి 29 పథకాలు సాధించిన క్రీడాకారులు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. అంగవైకల్యం ఉన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో సాధన చేసి దేశానికి పథకాలు తీసుకొచ్చారని ఆయన కొనియాడారు. తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ.